హలో ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గురు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్ట్, తల్లి రాజ్యలక్ష్మి. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్లు కూడా నటులే. మొదట్లో అనేక చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన గుర్తింపు రాలేదు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాలో రవితేజ హీరోగా చేశాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి ఈడియట్ సినిమాతో సెటిల్ అయ్యాడు. తరువాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్, బలుపు, పవర్, దరువు, దుబాయ్ సీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివశంభో ఇలా వరుసగా సినిమాలు చేస్తూ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. వీటిలో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లో శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానాన్ని సంపాదించుకున్నాడు. రాజా ది గ్రేట్తో మరొక విజయాన్ని అందుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజాలాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మరి మన మాస్ మహారాజా రవితేజ యాక్టింగ్లో ఎక్కడలేని ఎనర్జీ కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటనను చూస్తే ఎంత నీరసంతో ఉన్న వ్యక్తి అయినా సరే దెబ్బకు నీరసాన్ని పోగొట్టుకుంటాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సత్తా చాటిన నటుడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజ నటన చూస్తే అద్భుతం అనకుండా ఉండలేం. ఇటీవలే ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ చంటిగాడు ఒకప్పుడు భారీ హిట్లతో దూసుకెళ్లాడు. ఫలితంగా అదే రేంజ్లో రెమ్యునరేషన్ కూడా రాబట్టాడు. కర్తవ్యంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ 1999, 2002లో స్పెషల్ జ్యూరీ అవార్డులు గెలుపొందాడు. జనవరి 26న తన బర్త్డే. ఈ బర్త్డే జరుపుకుంటున్న రవితేజ ఆస్తుల విలువ 76 కోట్ల రూపాయలు. ఏటా 8.9 కోట్ల చొప్పున ఆర్జిస్తున్నాడు. దాదాపు 60 సినిమాల్లో నటించిన రవితేజ దగ్గర లగ్జరీ కార్లు, ఖరీదైన ఇల్లు ఉన్నాయి. రవితేజ దగ్గరున్న రేంజ్ రోవర్ ఎవోక్ విలువ 63.82 లక్షలు. తెలుసా మీకు ఈ విషయం? ఇక అంతేకాకుండా 1.5 కోట్ల విలువైన BMW M6 కారు కూడా రవితేజ సొంతం. అంతేకాకుండా 2.5 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ S క్లాస్ కారు కూడా ఈ హీరో దగ్గర ఉంది. 2018లో రవితేజ నటించిన నేల టికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్, యాంటోనీ చిత్రాలు రిలీజ్ అయినా అవేవి బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేదు. డిస్కో రాజాతో మన ముందుకొస్తున్న ఈసారి హిట్ కొట్టాలని కోరుకుందాం. మరి మీరు కూడా మీ బెస్ట్ విషెస్ ని రవితేజకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన మాస్ మహారాజాకి తెలుగు పోస్టర్ తరపున బర్త్డే విషెస్ ని అందజేస్తున్నాం. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హ్యాపీ బర్త్డే టు మాస్ మహారాజా రవితేజ. మీరు కూడా మీ బర్త్డే విషెస్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.